1,11,000 మార్గదర్శులు కూడా మొబిలైజ్ చేశాం. 11 లక్షల మందిని అడాప్ట్ చేసుకున్నారు. ప్రాసెస్ స్టార్ట్ అయింది. 2,40,000 మందికి స్టార్టింగ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ హ్యాండ్ హోల్డింగ్ స్టార్ట్ అయింది. ఒకతనికి షాప్ పెట్టి ఇచ్చారు, ఒకతని పిల్లలు చదివిస్తున్నారు, ఒకతనికి ఇల్లు కట్టించారు. ఇలాంటి వేరియస్ కార్యక్రమం చేస్తున్నారు. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ వాళ్ళ పిల్లలే ప్రజల్ని ఆస్తిగా తీసుకొని, కుటుంబ సభ్యుల్ని ఆస్తిగా తీసుకొని, అదర్ ఆస్తులు ఉంటే అవి కూడా అదనంగా తీసుకొని ప్లానింగ్ చేయడం. వాళ్లకు మనకు వ్యత్యాసం. చదువుకున్న తర్వాత ప్లానింగ్, ఏం చేయాలనో స్పష్టత, ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, ఒక రోజున వీళ్ళు బంగారు కుటుంబాలు మార్గదర్శులు అయ్యే పరిస్థితి రమ్మని ఆదేశాలు ఇస్తున్నాం. వీఆర్ వర్కింగ్. దిస్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు మేక్ ఇట్ వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. అండ్ ఆల్సో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం ఈ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఫోకస్ అండ్ డెవలప్మెంట్, సొసైటీ పైన పెట్టాం. ఇప్పుడు ఫోకస్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ మీరు కొంచెం టైం కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఐ విల్ ఫాస్టన్. ఇక్కడ మీరు చూసినప్పుడు ఆ టైంలో చాలా ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది. దానివల్ల ఆవరేజ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పటికీ అప్పటికి డిఫరెన్స్ మీరు చూస్తే, ఇక్కడ ఆంధ్ర 17,598 కోట్ల రూపాయలు. అంత మునుపు మనకు నేనున్నప్పుడు 19-20 వరకు ఖర్చు పెట్టింది. 17,598 ఇక్కడికి వచ్చినప్పుడు 24,061 కరస్పాండెన్స్గా పెరగలేదు. ఇప్పుడు 32,000 కోట్లు పెంచాం. 1.5 times పెంచాం. బట్ ఇట్ నాట్ సఫిషియంట్. ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. దానికే వేరియస్ రిసోర్సెస్ ద్వారా వీఆర్ వర్కింగ్. నెక్స్ట్, ఇక్కడి నుంచి విషియస్ సర్కిల్ నుంచి వర్చువస్ సైకిల్ వరకు పోతున్నాం. ఐఎమ్ మేకింగ్ ఏ క్లియర్ రోడ్ మ్యాప్. డెవలప్మెంట్, వెల్త్ క్రియేషన్, వెల్ఫేర్, ఇట్ ఈస్ ఎ సైకిల్. Development leads to wealth creation. Wealth empowers people. Empowered people contribute towards development again. ఈ సైకిల్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే 28 ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీ తీసుకొచ్చాం. క్లీన్ ఎనర్జీ, డేటా సెంటర్, డ్రోన్, ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ, ఇన్నోవేషన్, స్టార్టప్, టూరిజం, వేరియస్ పాలసీ తీసుకొచ్చాం. ఇప్పటికీ ఇది పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఇక్కడ పెట్టాను నేను. అమరావతి ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టాం. 41,000 కోట్ల రూపాయలు లైనప్ చేశాం. ఇది 60,000, 70,000 కూడా పోవచ్చు. పోలవరం 4,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు 8,300 కోట్లు ఖర్చు పెట్టాం. 12,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 3 times ఖర్చు పెట్టి కంప్లీట్ చేస్తున్నాం. పోర్ట్స్ 3,600 పెడితే 5,400 పెట్టాం. 10,617 కోట్లు ఖర్చు పెడుతున్నాం. జల్ జీవన్ మిషన్ విధ్వంసం చేస్తే రివైవ్ చేశాం. 24,404 కోట్ల రూపాయలు రాబోయే 3 ఏళ్ల ఖర్చు పెట్టి ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇస్తాం. ఎయిర్పోర్ట్స్ ₹1 ఖర్చు పెట్టలేదు. 2,302 కోట్లు. ఈరోజు ఇంకొక 21,372 కోట్లు ఖర్చు పెడతాం. స్టేట్ హైవేస్ 3,439 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో 12,000 కోట్లు ఖర్చు పెడతాం. రైల్వేస్ దగ్గర 64,000 కోట్లు ఆన్గోయింగ్. నేషనల్ హైవేస్ 38,500. ఇవి కాకుండా ఈ 2 కూడా పైప్ లైన్లో ఉన్నాయి. అంటే దగ్గర నేను పిఎం చెప్పినట్టు 1,00,000 కోట్ల రూపాయలు రైల్వేస్, రోడ్స్ కూడా ఉంది. కెపాసిటీ ఎగ్జిక్యూషన్ ఎవ్రీ ఇయర్ 10,000, 15,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. మినిమం 15,000 to 20,000 crores ఫర్ ఇయర్. విశాఖపట్నం నుంచి తడ నుంచి మీరు చూస్తే నేరుగా ఇచ్చాపురం వరకు 4 lane రైల్వే లైన్ వస్తుంది. 4 lane రైల్వే లైన్ 3 ఏళ్ల పూర్తి అవుతుంది. దీంట్లో ఏ ట్రైన్ కావాలన్నా రన్ చేసుకోవచ్చు, ఏ
కార్గోకి గూడ్స్ వ్యాగన్స్ కూడా రన్ చేసుకోవచ్చు. ఆల్ పోర్ట్స్ కనెక్ట్ చేస్తాం. రైల్వేస్ ఏవైతే మెల్లిగా పోయే ట్రైన్స్ అన్నీ, స్లో ట్రైన్స్ అన్నీ ఒక ట్రాక్లో పోతాయి, ఫాస్ట్ ట్రైన్స్ ఇంకో ట్రాక్లో పోతాయి, ఎక్కడెక్కడ కనెక్టివిటీ ఉంటుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్. అండ్ ఆల్సో హై స్పీడ్ ట్రైన్స్ విల్ కమ్. హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ అమరావతి, అమరావతి తిరుపతి, తిరుపతి టు చెన్నై, ఇంకో పక్కన హైదరాబాద్ వయా చిత్తూరు, చెన్నై హై స్పీడ్ ట్రైన్ కూడా వస్తుంది. ఇది వస్తే కనెక్టివిటీ ఇంకా పెరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే దిస్ ఈజ్ వేర్ గవర్నమెంట్ ఈజ్ వర్క్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో 23 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు సైన్ చేశాం. 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. గ్రౌండెడ్ 11,37,000, 10 లక్షల ఉద్యోగాలు దీంట్లోనే వస్తాయి. ఇది జరిగితే ఒక సైకిల్ అగైన్ 3,75,000 కోట్ల రూపాయలు అడిషనల్ జీవీఏ వస్తుంది 1 or 2 yearsలో. ఇంకొక పక్క 39.78 లక్షల కోట్ల రూపాయలు జీవీఏ 6-7 ఏళ్ళలో వస్తుంది. ఇక్కడి నుంచి దీనివల్ల ట్యాక్స్ రెవెన్యూ 26,250 కోట్లు వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు యాన్యువల్ ఇన్కమ్ 5 లక్షల రూపాయలు పర్ క్యాపిటా పెరుగుతుంది, 50,000 కోట్ల రూపాయలు జీవీఏ పెరిగి. దీనివల్ల 35,000 కోట్ల రూపాయలు 70% ఎక్స్పెండిచర్ అండ్ కన్జంప్షన్ చేస్తే 3,154 కోట్ల రూపాయలు ట్యాక్స్ వస్తుంది. మొత్తం కలిసి ఇన్వెస్ట్మెంట్ వల్ల 30,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరుగుతుంది. దట్ ఈజ్ ఎకానమీ. ఎకానమీ అనేది సంబడి హ్యాస్ టు ప్రొడ్యూస్, సమ్ డెవలప్మెంట్ హ్యాస్ టు టేక్ ప్లేస్, సంబడి హ్యాస్ టు ఎంప్లాయ్మెంట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ చేస్తే పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. అందుకని ఇవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇది చేస్తే స్టేట్ ఫిస్కల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇది బిగినింగ్ మాత్రం, ఇలాంటివి ఇంకా తేవాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పీపీపీ, విజిఎఫ్. ఒకప్పుడు నేను పీపీపీ అంటే చాలామంది ఎగతాళి చేశారు. పీపీపీ ఈజ్ ఎ రియాలిటీ. ఇప్పుడు పీపీపీఏ కాకుండా వీజీఎఫ్కు పోయే పరిస్థితి వచ్చారు. ఈరోజు వైబిలిటీ కాని ప్రాజెక్ట్కి వీజీఎఫ్ ఇస్తే, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తే 2 ఏళ్లలో 3 ఏళ్ళు అది వైబిలిటీ అయిపోతుంది. దానివల్ల గవర్నమెంట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కేంద్రంగానే డబ్బులు పెడితే 30% వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనుకోండి. ఒక ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే 2 ఏళ్లలో 3 ఏళ్ళలో వాళ్ళు పెట్టిన డబ్బులను తిరిగి వాళ్ళకి వచ్చేస్తుంది ట్యాక్స్ ద్వారా. ఒక వ్యక్తి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారనుకోండి మొత్తం కలిసి, దాంట్లో ట్యాక్స్లు ఎంత? జిఎస్టీ 18% జిఎస్టీ యావరేజ్. మళ్ళీ ఆ డబ్బులు ఖర్చు పెడితే ఎకానమీ ఇదయ్యి మళ్ళా ఇండైరెక్ట్ ట్యాక్స్ పెరుగుతాయి, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. ఇంకొక పక్కన పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది, వాళ్ళు మళ్ళీ పే చేస్తారు. ఇట్ ఈజ్ ఏ సైకిల్ డెవలప్మెంట్. అందుకని వీఆర్ వెరీ క్లియర్. 390 ప్రాజెక్టులని పీపీపీ కింద పెట్టుకున్నాం. 1,78,000 కోట్ల రూపాయలు. మనం హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. ఆంధ్రప్రదేశ్ 390 అయితే మన తర్వాత ఉండేవాళ్ళు 70, తమిళనాడు. దీనివల్ల ఓనర్షిప్ అండ్ కంట్రోల్ రిమైన్స్ విత్ గవర్నమెంట్. ఇట్ ఈస్ ఎ టైం పీరియడ్. ఇన్నేళ్ళు ఇస్తాం, సమర్థవంతంగా రన్ చేయి, నువ్వు తీసుకొచ్చిన పెట్టుబడులు పే చేయి, మళ్ళీ తిరిగి మాకు ఇచ్చేసేమని చెప్పి పెడతాం. దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది. రెడ్యూస్డ్ ఫైనాన్షియల్ బర్డన్ ఆన్ గవర్నమెంట్ అండ్ షేర్డ్ రిస్క్ మెకానిజం. ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి, బెటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఇన్నోవేషన్ అండ్ యూజ్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీస్ కంటిన్యూగా చేసిన వల్ల వరల్డ్ క్లాస్ మోడర్న్ ఫెసిలిటీస్ వస్తాయి. నో కాంప్రమైజ్ ఆన్ సోషల్ సెక్టర్, రాదర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిటిజన్ సర్వీస్ డెలివరీ త్రూ పీపీపీ. ఏది పెట్టినా కూడా దీనివల్ల ఇంకా ఇంప్రూవ్డ్ వర్షన్ వస్తుంది తప్ప ఎవరికి ఎక్కడ ఇబ్బందులు ఉండవు. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఇక్కడ పీపీపీ వద్దంటారు, భోగాపురం మాది అంటారు. భోగాపురం ఏంటి? పీపీపీ కదా. అంటే అర్థం కాకుండా అక్కడ అందరూ బాగుంది అంటే మాది. ఇక్కడికి వస్తే ఏది రాకూడదు కాబట్టి పీపీపీ వద్దు.
ఏమీ అర్థం కాని వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అర్థం చేసుకుంటే సమస్య ఉండదు. అంటే వీళ్ళు అర్థం చేసుకోరు, దాని రీజన్స్ వేరే ఉంటాయి, అది వేరే విషయం. నెక్స్ట్, దిస్ ఈజ్ ది స్పెషలైజేషన్ ఆఫ్ అవర్ గవర్నమెంట్. గవర్నెన్స్ అనేది ఎప్పుడు కూడా ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడ కొంతమంది గవర్నెన్స్ని రివర్స్ చేస్తారు, ట్రాన్స్పరెంట్గా ఉండిస్తే వీళ్ళు చేసిన తప్పులు బయటపడిపోతాయి. 5 ఏళ్ళు నేను ఆర్టీజీఎస్ పెడితే దాన్ని పనిచేయకుండా కంపు చేశారు. మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేసి వైబ్రెంట్గా తయారు చేస్తున్నాం. ఇప్పుడు మీరు పీపీపీ మీరు చూస్తే ఇది ఒక పబ్లిక్ ఒపీనియన్ని వెల్ఫేర్ స్కీమ్స్ మీద, గవర్నమెంట్ సర్వీసెస్ మీద ఎప్పటికప్పుడు తెప్పించే అవకాశం. మేము కైండ్ కింద ఇస్తాం, క్యాష్ ఇస్తాం, డబ్బులు డెలివరీ చేస్తాం, డీబీటీ ఇస్తున్నాం. ఇంకొక పక్కన సర్వీసులకు అన్నా క్యాంటీన్, లేకపోతే వెల్ఫేర్ హాస్టల్స్లో భోజనాలు, ఇలాంటివి అనేక ఇవి ఉన్నాయి. ఇంకొక పక్క సేవలన్నీ ఇస్తాం, వాటర్ ఇస్తూ ఉంటాం. అన్ని డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. హాస్పిటల్లో కానీ, ఆర్టీసీ బస్ స్టేషన్లో కానీ క్లీనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నింటిపైన ఈరోజు ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం. క్యాంపెయిన్స్ నియర్లీ 53, 28 జిల్లాలు కవర్ చేశాం, 27 డిపార్ట్మెంట్స్ కవర్ చేశాం. 18 మంత్స్ నుంచి ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. 1100 సర్వీసెస్ మనమిత్ర ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాం యాజ్ ఆన్ టుడే. రేపు రాబోయే మనమిత్ర AP1 కింద యాప్, AP1 మనమిత్ర వాట్సాప్ 2 కింద ప్రొవైడ్ చేసే పరిస్థితికి వస్తాం. బిగినింగ్లో నాకు జూన్ టు మే 65.76 వచ్చింది. నెక్స్ట్ హాఫ్ ఇయర్లో 68.52కి వెళ్ళాం, 3% పెరిగాం. మళ్ళీ జూన్లో మీరు చూస్తే 71.4కి వచ్చాం. జూలైలో 71.5కి వచ్చాం.